రవివర్మ అన్న ఎందుకేమో బాధపడుతున్నాడు. ఏమైందన్నా వర్మనా? ఏం లేనా, ఛానల్కి వెళ్ళిపోదాం అనుకున్నా. ఏం లే, మొన్న వచ్చి కథలు దింగుతున్నావు. ఎందుకు కథలు దింగుతున్నావా? మొన్న వచ్చి కథలు దింగుతున్నావు. తిక్క చేస్తున్నావా? కొట్టొస్తున్నా పోపు మోస్తే, కొట్టొస్తున్నా పోపు మోస్తే. అరే కూల్గా అన్నతో అన్న వచ్చినాక కూడా కొట్లాడతారా? హాయ్ ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు ఎంకే ప్రొడక్షన్. మేము ఇప్పుడు వచ్చేసి ఫ్రాంక్ వీడియో ఇంకనే వచ్చినాము. ఫ్రాంక్ వీడియో ఎవరి మీదనో మీకు తెలుసా? తెలియదు కాబట్టి చెప్తాం ఎవరి మీదనో లాస్ట్. అయితే ఫ్రాంక్ వీడియో తీద్దామని అనుకున్నాము. నేను, లడ్డు, మా కెమెరామెన్ సాయి కూడా ఉన్నాడు, అక్బర్ ఉన్నాడు. ఫ్రాంక్ వీడియో ఎలా చేస్తాము ఎలా లేదో చూడండి. ఇంతకుముందు అందరి మీద చేసిండు, ఎవరంటే భీమన అందరి మీద ఫ్రాంక్ చేసిండు. ఇప్పుడు భీమన మీదనే మేము చేస్తున్నాము. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అతను ఎట్లా బాధపడతారు, ఎట్లా లేదు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు లేదు అని మేము ఇప్పుడైతే మనకి అన్నకి కాల్ చేద్దాము. అక్బర్ అన్న కాల్ చేయ. అక్బర్ హలో అన్నా, చెప్పు అక్బర్. ఆడున్నావునా? ఇంటికాడున్నా. ఏం చేస్తున్నావునా? షాప్కి టైం అవుతుందా? వెళ్తున్నా ఇప్పుడు. చెప్పు. ఏం లేదన్నా, ఇక్కడ తోటకాడికి వస్తే మనీ ఫోన్ చేసి. ఏం పని ఉంది ఇప్పుడు? ఏం లేదన్నా, రవివర్మ అన్న ఎందుకేమో బాధపడుతున్నాడు. ఏమైంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏమో తెలియదు, అదే వస్తుందేమని ఫోన్ చేసి. ఏం ప్రాబ్లం ఏం చెప్పు, రానికే. రానా, నువ్వైతే ఇడికి రానా? ఏ తోటకాడ ఉన్నారు? మనం రామరెడ్డి తోటకాడు ఉన్నాం. రానా? సరే వస్తుంది కొద్దిసేపు. త్వరగా రానా. ఇప్పుడైతే మనం ఫోన్ చేసినాం అన్నకి. అక్బర్ ఫోన్ చేసిండు. అన్న ఒక 5 నిమిషాలు వస్తున్నాడు. వచ్చినాక ఎట్లా ఉంటుందో ఫ్రాంక్ చూడండి. ఓకే. A few minutes later. ఇప్పుడైతే మనకన్నా ఎవరు చూడు ఫోన్ వస్తుంది. అన్న ఫోన్ చేస్తుండు. హలో అన్నా, చెప్పురా. తోట దగ్గరికి వచ్చిన, ఎక్కడికి రావాలి? అన్నా అట్లే చక్కగా లోపలికి రానా. గేట్ లోపలికి రావాలా? గేట్ లోపలికి రానా, చక్కగా కనబడతాం. సరే వస్తున్నా. ఇప్పుడైతే అన్న గేట్ లోపలికి వచ్చిందంట. వచ్చిన తర్వాత ఫ్రాంక్ ఎలా ఉంటుందో చూడండి. ఒకసారి మనం కెమెరా అక్కడ పెట్టాము ముందరికి. అన్న వస్తున్నాడు. వచ్చినాక ఫ్రాంక్ ఎలా ఉంటుందో చూడండి. ఓకే. 12 seconds later. అన్న వస్తున్నాడు భీమన్న. అవు అన్ననే, అన్న వచ్చింది. ఇప్పుడైతే మనం చేద్దాం ఫ్రాంక్ వీడియో. వచ్చిండు అన్న. ఓకే ఓకే ఓకే. ఎందుకేమో వర్మన్న అయితే చాలా బాధపడుతున్నావు. అదే చెప్దాం అనుకుంటే నువ్వు వస్తున్నావు 5 నిమిషాలు. అందుకే నేను ఏమన్నా. ఏం బాధ? ఏమైంది? ఇప్పుడు ఏమైంది మళ్ళీ? ఏదో అన్న నా ముందర కూడా చెప్తలేడు, అన్నకే చెప్తాను నేను అని చాలా బాధపడుతున్నాను. చెప్పంటే కూడా ఏం చెప్తలేడు. నేను భీమన్నకే చెప్తా అంటున్నాడు. చాలా బాధపడుతుండే. అడుగుతున్నా కానీ చాలాసేపే 10 నిమిషాల పైన అడుగుతున్నాను. చెప్పాను అంటే కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఏం ప్రాబ్లం అయింది ఇంతకు? ఏమైంది ఇంతకని? ఏమైంది మళ్ళీ? ఏమైంది చెప్పాను. అన్న వచ్చిండు కదా, ఏంది బాధపడకన్నా, ఏదో డైరెక్ట్ చెప్పేసి.
ఏం లేనా ఛానల్కి వెళ్ళిపోదాం అనుకున్నా. మళ్ళీ ఏమైంది? మళ్ళీ ప్రసాద్ ఏమి పంచాలు ఎక్కువైతున్నాయి మధ్యాహ్నం మళ్ళీ ఏమైంది? ఏమన్నా నాకు కూడా అర్థం కాలేదు. నేను కూడా సరళ ఉదయం ఇట్లా పోతుంటే గద్వాలకు పోతుంటే నేను కూడా బండి ఆపి ఇక్కడ వచ్చేసిన నేను కూడా. అవునబ్బా, ఇప్పుడు నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదని ఫస్ట్ చెప్పిన. మీరంతా ఉండి నువ్వు సాయి ఆడు అందరు కలిసి అనా చేద్దాము, యాదవ్ చేద్దాము, మాకు ఎవరు సపోర్ట్ లేరు, ఖచ్చితంగా నువ్వు ఉంటేనే బాగుంటున్నందుకు సరే అని సపోర్ట్ ఇచ్చిన. నేనేమనుకున్నా క్యాజువల్గా రోజు ఇప్పుడు మొత్తం కూల్ అని చెప్పి నేను సాయి కలిసి వర్మన్నకు ఫోన్ చేసిన వీడియో తీద్దామని చెప్పేసి. తీసిన తర్వాత అన్న ఉండి నేను ఛానల్లోకి వెళ్ళిపోతా అని చెప్తున్నాడు. అదే నీకు ఫోన్లో చెప్పకుండా ఇక్కడ పిలిచినాక చెప్దామని చెప్పేసి నీకు ఇక్కడ పిలిచినా. ఎందుకు ఏమైంది? ప్రాబ్లం ఏమైంది? మళ్ళీ ఏం లేదన్నా, నేను వెళ్ళిపోదాం అనుకున్నా. అదే ఎందుకు? ఛానల్ పెట్టించింది మీరే, చేద్దామన్నది మీరే, అంతా చేసింది మీరు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోదామా అండి కోసం అన్నా నువ్వు ఉన్నందుకు వీల్స్ పెరుగుతున్నాయి కొంచెం మంచిగా, మనకు కూడా మన ఎంసీ ప్రొడక్షన్ కూడా మంచిగా వస్తుంది. అట్లా అంటే మనము ఇంకొక 1 year కానీ బాగా కష్టపడ్డాం అనుకో, మనం ఇంకా మన లెవెల్ వేరే ఉంటుంది. మీకు అర్థమవుతలేదు. మీరు మధ్యలో వస్తా అంటాడు, ఒకసారి సాయిగాడు పోతా అంటాడు, ఒకసారి రాయి పోతా అంటాడు. ఏంటంటే పిల్లలాటలేక మీరు ఇష్టం ఉంటే చేస్తా అని చెప్పండి, లేదంటే లేదు ఫస్ట్ చెప్పింటే నాకు ఇవన్నీ ఆలోచన ఉండకుండా కదా. ఏంటి కోసం రవి? అర్థం చేసుకున్నా ఏదైనా అన్నకి లేదన్నా వెళ్ళిపోదాం అనుకున్నా. అల్లాడు నేను ఏంది తెలుసా, వీళ్ళు ఓకే అన్నందుకు 1,50,000 పెట్టి కెమెరా తీసుకొచ్చిన. వీళ్ళు ఓకే అన్నందుకే నిన్న మనం కలిపి మళ్ళీ ఒకటి ల్యాప్టాప్ కావాలని సాయిగాడు అంటున్నాడు. సరే అది కూడా తీసుకున్నామని చెప్పిన. మీకు అన్నిటికన్నీ చేసి ముందర పెడుతున్నా, మీరు జస్ట్ యాక్టింగ్ చేయడానికి ఏమైంది చెప్పు రవి అన్నకి ఏమైందో. మనం ఏదన్నా ఒకటి కష్టపడుతున్నాయిగా ముందుకు పోయేది. ఇది ఫస్ట్ బయట 10 మంది 10 రకాలుగా అనుకుంటున్నారు మన గురించి. ఈయన కెమెరా ఇంత పెద్ద షాప్ పెట్టుకొని వీడియోలు తీస్తున్నాడు, అది తీస్తాను కన్నా అంటున్నారు. మన కోసం వీడియోస్ కి ముందుకు వచ్చినట్టే అర్థం చేసుకోవాలి. ఇంత కూడా అర్థం చేసుకోవాలి. ముందుకు వచ్చినట్టే ఏమైనా క్లారిటీగా చెప్పేసి అన్న. అసలు నేను వెళ్ళిపోతా అంటే రీజన్ అనుకుంటాయి కదా, ఏదో చెప్పేసి అన్నకు వెళ్ళిపోతా అంటే ఏముంటుంది చెప్పు. పోతానా, నాకు ఇష్టం లేదు, ఎందుకో చేయబుద్ధి అయితే లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం చెప్పండి, ఇంకేమన్నా మనీ కారణం ఏంది రవి చెప్పు అన్నకి చెప్పే. ఇప్పుడు ఏం ప్రాబ్లం చెప్పండి, ఇంకేమన్నా మనీ కారణం ఏంది రవి చెప్పు అన్నకి చెప్పే. నీ కారణం ఏందో చెప్పు రవి. లో నుంచి మధ్యలోకి వచ్చినావు నా హైలైట్ అయ్యే మూమెంట్ లో నువ్వు వెళ్ళిపోతా అంటే ఎట్లా? జస్ట్ 1 month 2 months కష్టపడితే మన ఛానల్ ఎక్కడో ఉంటుంది. అవునా? అవును. ఎంత కష్టపడుతున్నా మనకు తెలుసు. ఊర్లో ఎంతమంది ఎన్ని విధాలుగా అన్నా కూడా మనం ఓకేతో చేస్తున్నాం. మీరు సడన్గా ఒక్కొక్కటి వచ్చే విధంగా నేను పోతా అంటే మీ అందరిని అడుకుంటా నాకు టైం వేస్ట్ అవుతుంది మొత్తము. అన్న కూడా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మన చిన్న పెద్దలు తేడా లేకుండా అందరి దగ్గర కలిసిమెలిసి వీడియోలు తీసినాడు కదా. ఏమైందో క్లారిటీగా చెప్పాను ఎందుకు అట్లా అంటున్నా. నాకు ఎందుకో చేయబుద్ధి అయితే లేదు, అందుకే వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు ఎందుకో చేయబుద్ధి అయితే లేదు, అందుకే వెళ్ళిపోదాం అనుకున్నా. పెట్టకముందే నాకు చెప్పింటే, ఛానల్ పెట్టకముందే చెప్పింటే దీని గురించి అప్పుడే డిస్కషన్ చేస్తున్నా. ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఫ్యామిలీ ప్రాబ్లం గా ఇట్లా ఏమన్నా చెప్పు రవి. నువ్వని అడుగు, గట్టిగా అడుగు. నేను క్లియర్ చెప్తాను అక్బర్, నేను 6 నుంచి చెప్పిన. ఇప్పుడు లాస్ట్ టైంలో మనము నువ్వు ఉన్నందుకే కదా, నువ్వు ఉన్నందుకే 60% ఛానల్ చాలా బాధపడుతుంది, చెప్పలేకపోతున్నాడు బయటికి. నేనైతే ఏమని అనుకున్నా. ఎందుకు రవి చెప్పు. ఇంట్లో ఫ్యామిలీ గురించి ఎవరైనా బయట ఎవరైనా ఏమన్నా దోస్తాన్లో ఏమన్నా అన్నారా చెప్పు రవి. దోస్తాన్లకి ఇట్లా ఏమన్నా అన్నారా? ఇప్పుడు ఆపేస్తే నష్టపోయేది నువ్వే, దాని ఏం పెద్ద ఏం పట్టించుకుంటాడు. ఇప్పుడు ఆపేస్తే నష్టపోయేది నువ్వే, దాని ఏం పెద్ద ఏం పట్టించుకుంటాడు. ఇవ్వలేడు. నేను క్లియర్ చెప్తున్నా, మీరు కాకుండా ఇంకా కొత్త వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. ఇంకా నేను అట్లా కాకపోతే ఫస్ట్ నుంచి మనం కష్టపడ్డాం, లాస్ట్ వరకు కూడా మనమే ఉందాం. అదే కాకపోతే ఫస్ట్ నుంచి మనం కష్టపడ్డాం, లాస్ట్ వరకు కూడా మనమే ఉందాం. అదే అవునా? ఎంకే ప్రొడక్షన్ అంటే మనం ఒకటే, నేను ఒకటే కాదు, మీరు అందరం కలిసి చేసినందుకే ఛానల్ కి పేరు వచ్చింది. ఏమైనా చెప్పాను వర్మన. లేదా నేనైతే వీళ్ళు ఉన్నారుగా లడ్డు అక్బరు, నేనైతే వీళ్ళు ఉన్నారుగా లడ్డు అక్బరు, ఏం పిక్తాడు చెప్పాడు. మాలో డైలాగులు రావు, ఇంకేం రావు. ఇక్కడ కోతి వేషాలు తప్ప ఏం రావు.
అన్నాడు ఏం పిక్తాడు చెప్పాడు మాలో డైలాగులు రావు ఇంకేం రావు ఇక్కడ కోతి వేషాలు తప్ప ఏం రావు. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. మన వాళ్ళకు కంటెంట్ చేసినట్టు నువ్వు నేను 60% నీదే ఉందన్న వేరే దాంట్లో అర్థమైతలేదు. మీరు ఇప్పుడు నాకు షాప్ టైం అవుతుంది, మీరు మధ్యలో వెళ్ళిపించి ఇవన్నీ మళ్ళీ ఇవి అంటే చెప్పు రవి, అందరికి టైం అయిపోతుంది. చెప్దామన్నా ఇక్కడికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి నాకు అర్థం కాదు. అవు రవి, ఏదో కారణం డైరెక్ట్ చెప్పాలి కదా. ఇప్పుడు మాకు చెప్పినట్టు కూడా అన్న కూడా చెప్పాలి కదా, నువ్వు కూడా ఏం ప్రాబ్లమ్ ఏం కథనో. లవర్ గిట్ల ఏమైనా వద్దన్నదే తీయొద్దన్నదే, తను లవర్ గిట్ల ఏమైనా వద్దన్నదే లవ్వులుకి ఇవన్నీ సమస్యల తర్వాత పెట్టుకొని రావని పంచాల తర్వాత నాకు లవ్వులుకి ఇవన్నీ సమస్యల తర్వాత పెట్టుకొని రావని పంచాల తర్వాత మనం కాన్సెప్ట్ అనుకున్నా. అన్న నువ్వు చెప్పినట్టు ఎవరైనా ఇంటలేరా, లేకుంటే అన్న నువ్వు చెప్పినట్టు చేయడం లేదా, అన్న నీకు నచ్చినట్టు చేసిన చెప్పేసి ఏదైనా షాప్ లో నుంచి వీలు కానప్పుడు మీరు వీడియోలు తీయండి, మీరే రిలీజ్ చేయండి. వాళ్ళు వీడియోలు తీయండి పెట్ట నేనే ఉండాలి ప్రతి సీన్ లా, నేనే చేయలే నువ్వే ఉండాలి నువ్వే చేయలే అని ఎవరు లేరు, అందరు సమానం ఎందుట్లా. అదే కదా ఎవరి టైం వీలైనప్పుడు వాడు చేయాలి. ఇప్పుడు భీమన్న తర్వాత సెకండ్ సాయి రాడు మీరు అంటే మీరు ముగ్గురు వల్లనే అవుతుంది కదా. అంటే నువ్వు 60% ప్రార్థన దీంట్లో ఉంది, నువ్వు కాదంటే ఎట్లా చెప్పాను. నేనే షాక్ అయినా, నేను తెలుసా ఇక్కడికి వచ్చిన తర్వాత. నేనుండి ఇట్లా వెదర్ కూలింది కదా, సాయికి ఫోన్ చేస్తే తీదంలే అన్నకు ఫోన్ చేయవరం అన్నకంటే ఇక్కడికి వచ్చినాక స్టోరీ తెలిసింది. నేను షాక్ అయిపోయినా తెలుసా. మధ్యలో ఇంత మంచి హైలైట్ అయ్యేటప్పుడు సడన్ సాయికి ఎదిగేటప్పుడు కొట్లాట నాకు అర్థం కాదు. ఇంకో మీరు ఒక్కొక్కటి ఒకసారి వచ్చి నేను పోతా నేను అదేం పీకిలాటలేక అయింది, సంసారం లేక అయింది. మీరు ఇప్పుడు ఇప్పుడే కలిసి ఉంటలేరు, ముందు కలిసి ఉంటారు నాకు గ్యారంటీ మీకు నమ్మకం పోతుంది నాకు. నేను అన్ని పైసలు ఖర్చు పెట్టి తెచ్చిపెట్టినట్లు మీరు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఏమన్నా నా వల్ల కానీ ప్రాబ్లం అవుతున్నావారా? నేను కానీ వెళ్ళిపోతాం మళ్ళా నేను వచ్చినందుకు అడ్డు ఊకోండు. ఎందుకు కథలు దింగుతున్నావా? మొన్న వచ్చి కథలు దింగుతున్నావు. ఎందుకు కథలు దింగుతున్నావా? మొన్న వచ్చి కథలు దింగుతున్నావు. తిక్క చేస్తున్నావా? కొట్టొస్తున్నా కోపం వస్తే కొట్టొస్తున్నా కోపం వస్తే అరే కూల్ కూడా అన్నతో అన్న వచ్చినాక కూడా కొట్లాడతాను. నా ఇష్టం బయట నా ఇష్టం బయట అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా లేకుంటే పోతా. నీకు ఎందుకు కొట్లాడకూడదు. అన్న ముందర మాట్లాడుతాం చెప్పి కొట్లాడతాం. ఫాలో అవుతుందా అది కూడా చెప్పమంటున్నా. అన్న కూడా ప్రాబ్లం అవుతారా? నువ్వు వచ్చిందే మన వచ్చినావు, నేను ఎటువంటి ప్రాబ్లం కాదు. అన్న వచ్చినా కూడా మీరు ఎందుకు కొట్లాడతారా నాకు అన్న వచ్చినా కూడా మీరు ఎందుకు కొట్లాడతారా నాకు అర్థమైతలేదు. అన్న వచ్చింది కదా మాట్లాడతా. నువ్వే చెప్పాను అవనికి నువ్వు వెళ్ళిపోరా మళ్ళా. ఎందుకు వెళ్ళిపోతారా? రానికి వెళ్ళిపోనికే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. మళ్ళీ నువ్వు ఉన్నందుకే అందుకనే నేను వెళ్ళిపోతా అన్నది. నువ్వే ఆడోడు ఎప్పుడైనా వెళ్ళిపోతాను. నువ్వే వెళ్ళిపోరా? వెళ్ళిపోతున్నా అందుకే కాబట్టి అన్నకు చెప్దామని అన్నకు చెప్దామని రమ్మని వెళ్ళిపోరా. వెళ్ళిపోయినా నేను వచ్చింది నిలబడవు కదా. పోతాం భయ్, నిలబడమన్నా అయిపోయినా చెప్పి పోకూడదా? చెప్పి పోతాం చెప్పి గలీజ్ అంత ఇవ్వడం బయట కన్నా గలీజ్ ఉంటది. మీరెందుకు కొట్లాడతారు? మనం ఇక్కడికి వచ్చింది లేదన్నా, నేనైతే వెళ్ళిపోదాం అనుకున్నా అంతే. రవి నీకు ఏమైనా ప్రాబ్లం అయితే డైరెక్ట్ నాకు అవసరం లేదు. సమావేశాలు పంచాలు బాగుండదు. ఇంకా నేను క్లియర్ చెప్తున్నా, చేసి పెట్టుకో. ఇవన్నీ వద్దు అని చెప్తున్నాను. ఇంకా ఇవన్నీ వద్దు నేను మంచిగా చెప్తున్నా. మనం కలిసిమెలిసి మన గురించి అంతే. చిన్న చిన్న సమస్య ఏమైనా సమస్య ఉంటే నాకు డైరెక్ట్ చెప్పంతే. పంచాలు లేదా నేనైతే వెళ్ళిపోదాం అనుకున్నా. ఇంకా మీ ఇష్టం, మీరు నడుపుకుంటారా చేసుకుంటారా మీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోతా. తర్వాత నడుపుకున్న తర్వాత బయటకు పోయేది నడుపుకుంటారా చేసుకుంటారా మీ ఇష్టం. నేనైతే వెళ్ళిపోతా. తర్వాత నడుపుకున్న తర్వాత బయటకు పోయేది వర్మ. అన్న పిలుస్తుంటే కూడా అట్టే పోతుంది మన. నాకు అర్థం కాదు. అన్న మాట్లాడుతున్నాడు కదా. ఇవన్నీ పంచాలు అవునా?
చేద్దామన్నా. మీరు ఊక నాకు టెన్షన్ పెట్టొద్దండి. నా పనులు నాకు వస్తున్నాయి, నాకు షార్ట్ టెన్షన్లు వస్తున్నాయి. అక్కడ ఇక్కడ నా వల్ల అంటే 2 దిక్కులు నా వల్ల కాదు. మీరు ఇంకెవ్వడు వల్ల అంటే ఇంకా నాకు మొత్తం చోరు ఇంకా అన్ని గుద్దనోరు మూసుకొని మొత్తం కూర్చుంటాం. అట్లా ఎట్లా అంటే ఎవ్వడు వల్ల అంటే ఇంకా నాకు మొత్తం చోరు ఇంకా అన్ని గుద్దనోరు మూసుకొని మొత్తం నాకు ఓపిక లేదు. ఇంకెందుకంటే అర్థం చేసుకోండి, మనతో ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు వస్తా అంటున్నారు. అవునా? అవునవును. పెట్రోల్ బంకులో పనిచేసే మునిరన్న వస్తా అంటున్నాడు. మెయిన్ పెద్ద పెద్ద వాళ్ళు వస్తా అంటున్నారు. ఒక్కొక్కరన్నా మాకు క్యారెక్టర్ లేండి. వాళ్ళందరూ వస్తారు కానీ ఇంకా వాళ్ళని అరే రవి మనం లేండి. వాళ్ళందరూ వస్తారు కానీ ఇంకా వాళ్ళని అరే రవి మనం పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. అంటే నేను ఏమన్నా అంటే నేను మీరనా మీ తర్వాత నేను లేకుంటే తీసేసి అంటలేరు. నేను టైం షాప్కి వెళ్ళినప్పుడు రాయగాడు మెయింటైన్ చేస్తారు, రాయగాడు చూసుకుంటాడు, సాయిగాడు మరి ఉన్నారు చూసుకుంటారు అని ఒకసారి ఆలోచించండి. ఇక నేను ఇంతకు మించి మీతో ఎక్కువ చెప్పలేను, నా వల్ల అయితే కాదు. ఫస్ట్ ఎవరు చేసిందో వాళ్ళ పేరు వస్తా కానీ నాకు షాప్ టైం ఇచ్చారా మీరు ఏమని చేస్తున్నారు? నాకు షాప్ టైం అయింది. మీరు ఏమైనా గుద్ద తీసుకుని ఏమని చేసుకోండి, నా శాత కాదు. మీరు ఏమైనా గుద్ద తీసుకుని ఏమని చేసుకోండి, నా శాత కాదు. క్లియర్ చెప్తున్నా, మాట్లాడేది కాదన్నా. లడ్డనా అట్లా అంటే ఎట్లా అన్నా? రానా ఒక్క నిమిషం నా ఒక్క నిమిషం మాట్లాడేవారు రానా? ఏం లేదు, ఒక్కటే నిమిషం. ఇంకా అన్నా ఒక్కటే నిమిషం మాట్లాడేవారు. ఏం లేదా ఒక్కటే నిమిషం దాదా, ఒక్కటే నిమిషం అన్నా. టైం వేస్ట్ అయింది నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటలేరు. నేనేమంటా ఫైనల్ ఒక్కటే నిమిషం మాట్లాడి ఏదో అది ఏదో ఒకటి తేలిపి పోదారు నువ్వేదా. ఒక్కటే నిమిషం అంతా ఇంకేం చెప్పు. నాకు లేట్ అయింది, అర్థం చేసుకోండి. ఈ ఊగా టైం వేస్ట్ పని వద్దు. ఏం చెప్పండి నా ఫ్రాంక్ అన్నా ఇది? అవునా? ఫ్రాంక్ ఫ్రాంక్ ఏం ఫ్రాంక్ రైడ్ ఎవడు? ఫ్రాంక్ అన్నా ఇది? అవునా? ఫ్రాంక్ ఫ్రాంక్ ఏం ఫ్రాంక్ రైడ్ ఎవడు? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫ్రాంక్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. పొద్దున నేనే దొరికినారా మీకు? నాకు అర్థమవుతుంది. పొద్దున నేనే దొరికినారా మీకు? నాకు అర్థమవుతుంది. పొద్దున్నే బేవర్స్కాళ్ళు ఎక్కువైపోయాయి. చెట్లు అట్లా కూర్చోబెట్టి గుట్లో కూర్చోబెట్టి అట్లా కూర్చోబెట్టిందో అని సంతోషమా భీమనా? హ్యాపీ చేస్తుండే. ఇప్పుడు ఎలా ఉంది చూసి కామెంట్ చెప్పాలి ఫ్రెండ్స్. ఓకే అన్న ఒక్కసారి. హాయ్ ఫ్రెండ్స్, అంతా నన్ను మా పిల్లలంతా కలిసి ఆగమాగం చేసిండ్రు. నేను రియల్ అనుకున్నా. నాకు ఇప్పుడే షాప్ టైం అవుతుంది, కస్టమర్స్ వస్తున్నారంట. వీళ్ళు ఫ్రాంక్ అరే నా మీద ఫ్రాంక్ ఇస్తారా మీరు? నేను ఎంత పోతు సాయి గారు కనిపిస్తలేడు, సాయి కనిపిస్తలేడు. నాకు డౌట్ వచ్చింది అప్పటి నుంచి. కానీ చుట్టుపక్కల కెమెరా పెట్టుకొని కూర్చున్నాడు. ఓకే 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 ఫ్రెండ్స్, మొత్తం అయితే నన్ను బాగా టెన్షన్ పెట్టింది వీళ్ళు. సర్లేండి, మొత్తం ఏదైతే చేసిండ్రు సర్లే చూద్దాం. నెక్స్ట్ మనకు టైం వస్తే ఆ టైంలో వచ్చిందో చూద్దాం. మొత్తమే అయితే మా ఛానల్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ చేయండి మీకు ఇష్టమైన